సత్యం స్వర్గస్య సాధనం సత్యేన ధార్యతే లోకః అన్నాడు చాణక్యుడు తన నీతి శాస్త్రంలో. చాణక్యుడు అంటే కౌటిల్యుడు, అర్థశాస్త్రం రాసినవాడు. సో నీతి శాస్త్రం చాలా మంచి బుక్ ఉంటుంది, మీరు కొనండి. మంచి నీతి వివరాలు చెబుతూ ఉంటాడు. అందులో 2వ ప్రకరణం 61, 62లో ఇలా చెప్తాడు, సత్యం స్వర్గస్య సాధనం, సత్యమే స్వర్గానికి తీసుకెళ్తుందిరా. సత్యేన ధార్యతే లోకః, సత్యం వల్లనే భూమి ఇంకా నిలిచి ఉందని చెప్పాడు యేసుప్రభు. అన్నాడు, నేనే రా బాబు సత్యం, నేనే సత్యం, నా వాక్కు సత్యం, నా ఆత్మ సత్యం అన్నాడు యేసుప్రభు. కనుక యేసుప్రభు ఆ రోజుల్లో వివాదాస్పద గుర్తయ్యాడు. చాలామంది సహించలేకపోయారు, చాలామంది ఓర్వలేకపోయారు. ఈ రోజుల్లో కూడా అదే జరుగుతుంది. ఒక తాగుబోతుడు తాగేసి డ్రైనేజీల మీద పడిపోతుంటే లోకం మాట్లాడదు. అదే తాగుబోతుడు మారి బైబిల్ పట్టుకున్నాడు అనుకోండి, అబ్బో రెడీ అయిపోయాడు, బైబిల్ తీసుకుని చర్చికెళ్ళిపోతున్నాడు, ఇక రేపటి నుండి మన దగ్గరికి రాడంట. అదేంటండి, నిన్నటిదాకా ఆడు పెళ్ళం పుస్తులు అమ్మినప్పుడు మాట్లాడని సమాజం, లోకం ఆడు మారితే బాధపడిపోద్దండి. ఇదేమి చిత్రం అండి. మారినందుకు సంతోషించాలి. క్రైస్తవ్యం చేసేది మార్పు. దేవుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చింది హృదయాల మార్పు కోసం.